నా హృదయపూర్వక నమస్కారాలు. గడిచిన 6 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కరెక్ట్గా 6 సంవత్సరాలు అయింది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి. ఈ 6 సంవత్సరాల కాలంలోని నాకు అన్ని రకాలుగా కూడా నా వెన్నంటి నడిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అతి ముఖ్యంగా నా కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసి నాకు రాజకీయంగా ఈరోజు ఓటమి పాలైన రాజకీయంగా నాకు గుర్తింపు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గానికి సంబంధించి 5 సంవత్సరాలుగా 2019 నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నిజాయితీతో చేశాం. అవినీతి రహితంగా నేనైతే ఎక్కడ కూడా నాకున్న ఏ అధికారాన్ని కూడా సులభం కోసం, స్వార్థం కోసం కాకుండా నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రజాసేవకు వెచ్చించాలి అని ఎప్పుడు కూడా ఏ కోణంలోని కూడా ఇప్పుడు కూడా అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా అధికారులతో సమన్వయం చేసుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రతి సమస్య పైన కూడా నిస్వార్థంగా, నిజాయితీగా స్పందించి నిజాయితీగా ప్రజలకు సేవ చేశాం. ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితానికంటే కూడా వ్యక్తిగత జీవితాన్ని, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల కోసం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాల కోసం ఏ అవకాశం ఉన్నా ఏదో రకంగా మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని అన్ని రకాలుగా కూడా పాటుపడ్డాం. కానీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పకుండా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో తప్పకుండా ప్రజలు ఏదో కోణంలో ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది. దాన్ని అయితే మేమైతే గమనించలేకపోయాం. ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు, ఆట ఆడేవాడికి ఆటలో లోపాలు తెలియవు, పైన ఉన్న వాళ్ళకి. దాన్ని మేము గమనించలేకపోయాం. మేమైతే ఏమరపాటుగా ఉన్నాం. 100కి 100% నాకు తెలిసి నేను మాట్లాడేది తప్పైనా ఒప్పైనా ప్రజలు మమ్మల్ని అయితే ఏమార్చారు. జనరల్గా ఎప్పుడైనా ప్రజలు ఓపెన్ అవుతారు. మొట్టమొదటిసారి అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 6 సంవత్సరాలైనా నాకు సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి రాజకీయాల మీద, రాజకీయ విశ్లేషణ అన్న చాలా ఇష్టం. పత్రికలు చదువుతాం, పొలిటికల్ ఆర్టికల్స్ చదువుతాను, ఎందరో రాజకీయ నాయకుల జీవితాలు చదివాం. ఎన్నో ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా 94 నుంచి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనేది నాకు విశ్లేషించడం అనేది వ్యక్తిగతంగా చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఎప్పుడైనా పుస్తకాలు చదివితే రాజకీయ విశ్లేషణ పుస్తకాలకు సంబంధించి చదువుతాం. నాకు తెలిసి ఈ టైపు, ఎందుకంటే రకరకాల ఎన్నికల్లో ప్రభంజనాలు వస్తూ ఉంటాయి. ఇది ప్రజల దగ్గర నుంచి ప్రజలు మొట్టమొదటిసారి రాజకీయ నాయకుల్ని వాళ్ళకున్న ఇబ్బందిని బయటపడకుండా ఎవరు అడిగినా సరే తల ఊపి ప్రజలు ఏమార్చడం అనేది, నాకు తెలిసిన భాషలో ప్రజలు పార్టీని ఏమార్చడం అనేది నాకు తెలిసి నాకున్న అనుభవంలో, నాకు తెలిసిన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజలు రాజకీయ నాయకుల్ని, పార్టీని కానీ ఏమార్చి
వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా వాళ్ళు డిసైడ్ అయింది ఏదైతే వాళ్ళు అనుకున్నారో మనసులో ఉందో దాన్ని వాళ్ళు అమలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పునిచ్చారు. తప్పకుండా ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజా తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాపై పోటీ చేసి గెలిచిన కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన కూటమి నాయకులందరికీ కూడా, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ కూడా నేను అయితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు మొట్టమొదటి నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం, నేను వైజాగ్కి, ఉత్తరాంధ్రకి ఒక మ్యాడ్ లవర్ని. విశాఖపట్నం అభివృద్ధి చెందాలని ఒక పిచ్చిగా ప్రేమించే వ్యక్తిని. ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి. అయినా ఎందుచేతో ఇక్కడ సంఘటితంగా లేకపోవటమో, ఒక సమైక్యత ఇక్కడ ఉన్న లీడర్స్లో, ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల వరకునే పోట్లాడుకుంటారు. ఎన్నికలు అయిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కోసం, లేకపోతే ఆ జిల్లా అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలోనో ఢిల్లీ స్థాయిలోనో కలిసి పోరాడుతూ ఉంటారు. బహుశా ఇక్కడ ఐక్యత, ఆ సమైక్యత లేకపోవటం వల్ల ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రాంతంగా అభివృద్ధి చెందగల ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ రోజుకి కూడా విశాఖపట్నం అనేది, ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది వెనకబడి ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో ఉన్న అందరి, ఎందుకంటే వెనకబడిన వర్గాలు కావచ్చు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రాంతం అన్ని రకాలుగా కూడా రేపు ఈ కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని. ఎందుకంటే ఎన్నో విశిష్టలు ఉన్న ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఉన్న మనుషులు ముఖ్యంగా, ఇక్కడ అందరూ కూడా ఈరోజు ఈ నగరం బై డిఫాల్ట్, అంటే ఎవరు ప్రోత్సహించక్కర్లేకుండానే ఈ స్థాయికి వచ్చింది విశాఖపట్నం నగరం కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ. ఏ రోజు కూడా ఎందువల్ల తెలియదు, ఈ ప్రాంతాన్ని ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి శక్తివంతం లేకుండా ఎవరు, గతంలో ఇదో రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంత జరిగింది. అయిన తర్వాత మళ్ళీ కూడా, ఎందుకంటే ఎప్పటికీ కూడా గత 5 సంవత్సరాలుగా చేద్దాం అనుకున్నా అనేక సమస్యల మీద ఈ ప్రాంతం అయితే అభివృద్ధికి ముందుకు సాగలేదు. నేను విజ్ఞప్తి చేసేది, అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి. ఓన్లీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంతానికే కాదు, నేను గతంలో కూడా చెప్తూ ఉండేవాడిని, ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖపట్నం అభివృద్ధి, గ్రోత్ ఇంజిన్ల ఊపిరిలోదగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దయచేసి రాజకీయ కోణాల్లో కాకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ మనుషులను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మనుషులు స్వచ్ఛమైన మనసు గల మనుషులు, ఇక్కడ ఎవరు బతుకు తెరువు కోసం వచ్చిన ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు స్వాగతిస్తారు, వారి అభివృద్ధిని కాంక్షిస్తారు, అభివృద్ధికి తోడ్పడతారు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు రాజకీయాల్లో చూసాం, వ్యాపార రంగాల్లో చూస్తున్నాం, అన్ని రంగాల్లోని కూడా ఏ రంగంలో చూసినా కూడా ఇక్కడ సక్సెస్ అయింది. వలస వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యారు. అంటే పొట్ట చేత్తో పట్టుకుని ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చిన ఎంతోమంది వాళ్ళు కోరుకున్న ఉన్నత శిఖరాలను చేరగలిగే విధంగా ఈ ప్రాంతం సహకరించింది, ఈ ప్రాంత ప్రజలు సహకరించారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని, మరీ ముఖ్యంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి మాట్లాడితే, రాజకీయంగా మాట్లాడాలనుకుంటే 100% నా వ్యక్తిగత అభిప్రాయం కూటమికి సంబంధించి బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన పార్టీకి సంబంధించి కానీ వాళ్ళు అనుకున్నట్టు పోలరైజేషన్ జరిగింది. ఊహకందని విధంగా రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు, నాయకులు కానీ, జనసేన పార్టీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఓటు అనేది ట్రాన్స్ఫర్ అవడానికి 3 పార్టీలకు సంబంధించింది కూడా కన్సాలిడేట్ అయిందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకనంటే మా నియోజకవర్గాన్ని ఫలితాన్ని చూసుకుంటే 2019 ఎన్నికల్లో 3 పార్టీలకి కలిసి సుమారు 1,04,000, 1,05,000 ఓట్లు పడ్డాయి విడివిడిగా చూసుకుంటే. ఇదే ఈరోజు 2024 ఎన్నికల్లో కూడా 3 పార్టీలు కలిసి
కలిసి పోటీ చేసినప్పుడు కూడా 1,05,200 ఓట్లు వచ్చినాయి. అంటే మూడు పార్టీలు కలవటం వల్ల ప్రతి చోట కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను అనుకుంటాను చాలామంది మిత్రులతో మాట్లాడాను, నాతో పాటు కష్టపడి డిఫీట్ అయిన కొంతమంది మాట్లాడినప్పుడు కూడా అక్కడ కూడా సరళ చూస్తే ఏదైతే 2019 ఎన్నికల్లో ఆ 3 పార్టీలకి పడిన ఓట్లు ఉన్నాయి విడివిడిగా, అది యాజ్ టీజ్గా ప్రతి చోట కూడా చాలా చోట్ల నేను నిన్న 20 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి విశ్లేషణ చేస్తే రాత్రి 20 నియోజకవర్గాలను కూడా సేమ్ 2019 ఎన్నికల్లో 3 పార్టీలకి విడివిడిగా ఏ విధంగా అయితే ఓట్లు పడినాయి అవన్నీ కరెక్ట్గా కన్సల్టేట్ అయినాయి, ఒక 1% సో ఆ విధంగా కూడా కూటమికి 100% అయితే మేలు జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా పథకాలు అందించిన ఆ ఓట్ బ్యాంక్ అనేది ఎవరు ఓట్ బ్యాంక్ అనేది, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 38% ఏదైనా నియర్లీ 40% ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ అలా ఉంది ఓవరాల్గా చూసుకుంటే. ఆ 3 పార్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంకు కూడా కన్సల్టేట్ అవడం, అంతేకాకుండా ఇక్కడ సంబంధించి రాజకీయంగా చూసుకుంటే 100% తప్పుగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని వ్యవస్థలు కొత్తగా తీసుకొచ్చిన కొన్ని సిస్టమ్స్ వల్ల మనం ప్రజలకి అన్ని రకాల కార్యక్రమాలు అందజేసినా సరే మా పార్టీకి సంబంధించిన క్యాడర్కి ప్రజలకి మధ్య కొంత దూరం అయితే జరిగింది. ఎందుకంటే కొన్ని కార్యక్రమాల్లో క్యాడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొన్ని కార్యక్రమాల్లో, ఎందుకంటే నిజాయితీగా మాట్లాడాలి, క్యాడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొన్ని కార్యక్రమాలు అయితే జరిగినాయి. అంటే మనం ఇచ్చే ప్రజలకి చేరవేసేటప్పుడు కష్టపడి పార్టీ కోసం పార్టీ జెండా మూసి కార్యకర్త ఆ ప్రాంతంలో లేకపోతే ఆ కాలనీలో ఆ గ్రామంలో లేకపోతే ఆ వార్డులో ఆ సచివాలయ పరిధిలో ఏదైనా ప్రజలకు ఒక ఇళ్ల పట్టాయో లేకపోతే కొత్తగా ఒక రేషన్ కార్డో ఒక ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ ఏదైనా ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ద్వారా మేలు చేకూర్చేటప్పుడు ఆ కార్యకర్త పార్టీకి కనపడిన కార్యకర్త అనేది నా ద్వారా జరిగితే మంచిది, నాకు పేరు వస్తుంది కదా అని కార్యకర్త ఆశించడంలో 100% ఎక్కడ కూడా తప్పులేదు. కార్యకర్త ఆశించడం అది ధర్మం, న్యాయం. కార్యకర్తకి హక్కు ఉంది పార్టీ కోసం, ఏ పార్టీలోనే సరే ఆ పార్టీకి సంబంధించిన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కార్యకర్తకి హక్కు ఉంది. ఇక్కడ అది సక్రమంగా జరగలేదు. గడిచిన 5 సంవత్సరాలుగా 100% కూడా సక్రమంగా జరిగినప్పుడు ఎన్నికల ప్రక్రియలో చాలామంది కార్యకర్తలు సార్ ఈరోజు ఎవరికి కార్యకర్తలు కూడా వార్డు స్థాయి నాయకులు సర్పంచులు కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు ఎవరికి ఏం మేలు జరిగిందో మాకు కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మన ద్వారా నేను రేపొద్దుట మనం ఓటు అడిగినప్పుడు సో నేను ఎవరికో ఈ ఇళ్ల పట్టాలు నా చేతుల ద్వారా ఇచ్చాను, ఇంకోటి కొన్ని సందర్భాల్లో పార్టీ అవకాశం కల్పించిన ఆ వ్యవస్థలో ఉన్న కొంతమంది లోపాలను ఆసరాగా చేసుకుని కొంత కమ్యూనికేషన్ గ్యాప్స్ అయితే ఉండటం జరిగింది. దానివల్ల కూడా మనం ఎవరికైతే లబ్ధి చేకూర్చామో ఆ లబ్ధిదారుల్ని మా వైపు మలుచుకోవడంలో విఫలం చెందడానికి అది ప్రధాన కారణం అని అయితే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అంటే మనం ఏం చేసామో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం కన్సాలిడేట్ వాటర్ని మన వైపు ఆ లబ్ధిదారిని మన వైపు తిప్పుకోవడానికి అది నీకు ఇళ్ల పట్టా ఇచ్చాం కదా, లేదా నీకు మీ అబ్బాయికి ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ సర్టిఫికేట్ ఏదో తేడా ఉంటే చేయించాం కదా, మీకు ఆరోగ్యశ్రీ కార్డు నేను ఇబ్బంది ఉన్నా సరే చేయించాను కదా అని సంపూర్ణంగా కొన్ని చోట్లయితే జరిగింది. సంపూర్ణంగా అయితే బిల్లు అడిగే హక్కు లేదా అడిగే అవకాశం కూడా కొన్ని చోట్లయితే కార్యకర్తలు కూడా లేకుండా పోయింది. ఏది ఏమైనా స్పష్టమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ గెలిచిన శాసనసభ్యుల్ని ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులందరినీ కూడా నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధిని అన్ని వనరులు ఉన్న విశాఖపట్నం అభివృద్ధికి మీరు పెద్ద ఎత్తున కృషి చేయాలని, ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షల్ని అభిప్రాయాల్ని వారి కోరికల్ని వారి కళల్ని నిజం చేసే కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని,
మిమ్మల్ని అందరినీ కూడా కూటమి నాయకులందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరీ ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి నన్ను ఒక సోదరుడిగా ఒక కుటుంబ సభ్యుడిగా భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గృహ సారథులు కానీ బూత్ సభ్యులు కానీ బూత్ కన్వీనర్లు కానీ సచివాలయ కన్వీనర్లు కానీ వార్డు అధ్యక్షులు వార్డు అనుబంధ సంఘాల నాయకులు మా కార్పొరేటర్స్ మాజీ కార్పొరేటర్స్ నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు నాకు సహకరించి నాకు అన్ని రకాలుగా కూడా ఎన్నికల ప్రక్రియలో కావచ్చు నన్ను ఓన్ చేసుకుని ఒక కుటుంబ సభ్యుడిగా భావించి ఈరోజు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తప్పకుండా నేను సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చాను. కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎవరికి నా వల్ల ఏ అవసరం ఉన్నా నా ద్వారా ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సినా ఇప్పుడు నేను అందుబాటులో ఉంటాను. ఎందుకంటే అద్భుతమైన కార్యక్రమాలు చేసాం విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి. ఎందుకంటే పెట్టుబడులు తీసుకొచ్చాం. నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, రోడ్స్, డ్రైన్స్, పార్కు, బరియల్ గ్రౌండ్స్ ఇవన్నీ బై డిఫాల్ట్ జరుగుతూ ఉంటాయి. యాక్టివ్గా ఉన్న రాజకీయ నాయకుడు ఉంటే 100% జరుగుతాయి. యాక్టివ్గా లేకపోయినా బై డిఫాల్ట్ అధికారుల ద్వారా అయినా సరే ప్రజల విజ్ఞప్తుల్ని లేకపోతే స్పందనలోను ఇంకోటి ఆర్జీలు రచ్చబండలోనూ తీసుకుని 60-70% అలా జరుగుతూ ఉంటాయి. విద్యుత్ పనులు, వాటర్ పైప్ లైన్. ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఇనార్బిట్ మాల్ కానీ ఏఎంసీ మాల్ లాంటివి తీసుకురావడం, కొన్ని రోడ్స్ని 2004 మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాం. దానివల్ల ఈరోజు 2004 మాస్టర్ ప్లాన్లు గతంలో ఎవరు పట్టించుకోలేదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం వల్ల, ఇన్ఫ్రా డెవలప్ చేయడం వల్ల ఇక్కడ పెట్టుబడులు కూడా వచ్చినాయి ఈ ప్రాంతంలో. అంటే ఎవరు ఊహించిన విధంగా దాంట్లో అవన్నీ కూడా నిర్మాణాలన్నీ త్వరగా పూర్తవ్వాలని, పూర్తయి ఏదైతే ఒక 15,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులు ఈ నియోజకవర్గానికి తీసుకురాగలిగాం 2019 నుంచి 2024 మధ్యలో. అక్కడ స్థానికంగా ఉన్న యువకులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వాళ్ళు కల్పిస్తారు, తప్పకుండా కల్పించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ మరొకసారి అన్ని రకాలుగా కూడా నాకు సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా, పత్రికే మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో సేవాభావంతో ఏ కార్యక్రమం చేపట్టినా మీ సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండాలని, మీ చూపించిన ఆదరణ, ఎందుకంటే సోదరభావంతో అందరూ కూడా ఫ్రెండ్లీగా మెలిగారు. అదేవిధంగా మా కార్యకర్తలు కూడా, నాయకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా.